హాయ్ గైస్, వెల్కమ్ టు మల్లికాస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ వేస్ట్ చేయకుండా ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకుంటారు. ఫస్ట్ ఇడ్లీని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇడ్లీ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసి దానిలో కొంచెం ఉప్పు, కారం, తర్వాత ఇలా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇదిగో చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ బాండీ తీసుకొని బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. గింజలు వేగిన తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం మళ్ళీ ఒకసారి అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసి ఇలా మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలు ఇలా వేసుకొని కొంచెం సేపు అటు ఇటు తిప్పుకోవాలి. సో ఇదే ఇవాల్టి రెసిపీ. ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్